హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు విడుదల చేసిన జిల్లా కోర్టు ఉద్యోగాలలో చాలా ముఖ్యమైనటువంటి రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనము చూడబోతున్నాము. ఓకేనా. 13వ తారీఖు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 2వ తారీఖు జూన్లో క్లోజ్ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. కేవలము ఇంటర్మీడియట్ విద్యార్హతతో ఉన్నటువంటి ఉద్యోగాలండి ఇవి. ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటే డిప్లొమా, ఐటీఐ చేసిన వారు కూడా దీనికి ఎలిజిబుల్. ఓకేనా. ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. ఇంటర్ ఏ ఉండాలా, మరి అంతకంటే ఎక్కువ చదివిన వారు కూడా ఎలిజిబుల్ అంటే ఎక్కువ చదివినా కూడా ఎలిజిబుల్. డిగ్రీ వారు అప్లై చేయవచ్చు, పీజీ వారు కూడా వీటికి అప్లై చేయవచ్చు. ఇందులో డౌటే లేదు. ఓకేనా. చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలు అండి ఇవి. ఓకేనా. జూనియర్ అసిస్టెంట్ తర్వాత చాలా క్రేజ్ ఉన్నటువంటి ఉద్యోగాలు. ఓకే. మరి తెలుగు భాష తప్పకుండా వచ్చి ఉండాలి. సరిహద్దు జిల్లాల వారికి అనంతపురం వారికి కన్నడ, చిత్తూరు వారికి తమిళ్, శ్రీకాకుళం, విజయనగరం వారికి ఒరియా పైన అవగాహన అయితే తప్పకుండా ఉండాలి. ఫ్లూయెంట్గా రావాల్సిన అవసరం లేదు. జస్ట్ అవేర్నెస్ ఉంటే దానిపైన సరిపోతుంది. ఓకేనా. ఏజ్ లిమిట్ చూసినట్లయితే దీని దగ్గర చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయండి. 18 నుండి 42 సంవత్సరాల వరకు ఓపెన్ కేటగిరీ ఓసీ అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వీరందరికీ 42 సంవత్సరాల వరకు ప్లస్ మరొక 5 సంవత్సరాలను ఏజ్ రిలాక్సేషన్గా ఇవ్వడము జరిగింది. వీరితో పాటుగా పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 42 ప్లస్ మరొక 10 years అంటే 52 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం అయితే జరిగింది. ఇది ఏజ్ లిమిట్ అండి. ఇక్కడ క్లారిటీ కదా, ఎడ్యుకేషన్ పైన క్లారిటీ ఉంది. ఇంటర్మీడియట్ అండి, ఇంటర్మీడియట్ లేదా ఆ పైన చదివిన వారు ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ కూడా మనమైతే ఇక్కడ క్లియర్గా చెప్పుకున్నాము. యాజ్ పర్ ద రిజర్వేషన్ ప్రకారము వీటి యొక్క రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఏమేమి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలని చెప్పేసి ప్రీవియస్గా ఒక వీడియో చేశానండి. అదొకసారి చూడండి, మన ఛానల్లో అందుబాటులో ఉంది. వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఓకేనా. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏంటండి? సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా వీటిని భర్తీ చేయడం జరుగుతుంది. కంప్యూటర్లో మనం ఎగ్జామ్ రాయాలి. మొత్తము 80 మార్కులు ఉంటాయండి ఈ పేపర్లో. 40 మార్కులు దేనికండి? జనరల్ నాలెడ్జ్. 40 మార్కులు జనరల్ ఇంగ్లీష్. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్క్ ఉంటుంది. లాస్ట్ టైం నెగిటివ్ మార్కులు లేవండి. ఈసారి ఉంటుందా లేదా అనేది మనకు హాల్ టికెట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఓకేనా. అందరూ కూడా గమనించాలి. ఇక సిలబస్ విషయానికి వచ్చినట్లయితే ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్, మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ అండ్ నేషనల్ మూమెంట్, ఇండియన్ జోగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా ఉంటాయండి మనకి జనరల్ నాలెడ్జ్లో. జనరల్ ఇంగ్లీష్ చూసినట్లయితే కాంప్రహెన్షన్ ఒక పెద్ద ప్యాసేజ్ ఇస్తారు. అందులోంచి 5 questions అడుగుతారు. 1 word substitution, synonyms and antonyms, spelling error, spotting the error, grammar, noun, pronoun, adjective, verb, preparation, conjunction, use of a and the articles,
ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇది కంప్లీట్ జనరల్ ఇంగ్లీష్ సిలబస్గా చెప్పుకోవచ్చు. ఎగ్జామినేషన్ పేపర్ టఫ్ అయితే ఉండదండి, అంటే అప్లికేషన్ మెథడ్లో ఉండదు, కంప్లీట్గా క్వశ్చన్ టు ఆన్సర్ అయితే ఉంటుంది. సింగిల్ లైన్ ఆన్సర్స్ అయితే సింగిల్ లైన్ క్వశ్చన్ అండ్ మన యొక్క చూస్ ద ఫాలోయింగ్ అయితే ఉంటుందండి. ఓకేనా, 4 ఆప్షన్స్ అయితే ఇస్తారు, ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది, సింపుల్. ఓకేనా, ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. యాజ్ పర్ ద మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. మరి క్వాలిఫై మార్క్స్ ఏంటండి? ఓసీ అభ్యర్థులకి 40 మార్కులు అండి, 40 మార్కులు. ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ వారికి కూడా 40 మార్కులు కనుక తెచ్చుకున్నట్లయితే మనం క్వాలిఫై అవుతాం. ఓకేనా, బీసీ వారికి 35% మార్కులు రావాలి 80కి. ఇక ఎస్సీ, ఎస్టీ, నెక్స్ట్ పిహెచ్ క్యాండిడేట్స్, వీరందరికీ కూడా 30% మార్క్స్ వస్తే ఎలిజిబుల్ అయితే అవ్వచ్చండి మెరిట్ లిస్ట్కి. బట్ మెరిట్ లిస్ట్లో కూడా మనకి హైయెస్ట్ టు లోయెస్ట్ మార్కులను అయితే తీస్తారు, కట్ ఆఫ్ మార్కులను. లాస్ట్ టైము 80 మార్కులకు 60కి పైగా మార్కులు తెచ్చుకున్న వారికి జాబ్ అయితే రావడము జరిగిందండి. ఓకేనా, ఓసీ క్యాండిడేట్స్కి 800 రూపాయలు, ఇక ఎస్సీ ఎస్టీ నెక్స్ట్ పిహెచ్ క్యాండిడేట్స్కి 400 రూపాయలతో అప్లై అయితే చేయవచ్చు. నెక్స్ట్ ఓసీ అభ్యర్థులకి, బీసీ అభ్యర్థులకు కూడా 800 రూపాయలు ఫీ అయితే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఇది రికార్డ్ అసిస్టెంట్కు సంబంధించినటువంటిదండి. ఇది కేవలం డిస్ట్రిక్ట్ కోర్టు నోటిఫికేషన్ మాత్రమే అండి. ఇంకా మనకు హైకోర్టు నోటిఫికేషన్ కూడా అతి త్వరలోనే విడుదల కాబోతుంది. మరి దీనికి శాలరీ ఎంత ఉంటుందండి? 23,120 నుండి 74,770 రూపాయల శాలరీ. అండ్ యావరేజ్గా మనకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 30,000 ప్లస్ అయితే రావడము జరుగుతుంది ప్రతి నెల. ఓకేనా, ప్రతి నెల. రికార్డ్ అసిస్టెంట్ మనం చేయాల్సిన జాబ్ రోల్ ఏంటి అంటే రికార్డ్స్ అన్నీ కూడా భద్రపరచడము. కోర్టు హియరింగ్కి సంబంధించినటువంటి రికార్డ్స్ ఉంటాయండి, ఎప్పటికప్పుడు కూడా వాటిని భద్రపరచడము. సో వారు అడిగినట్లుగా మన యొక్క హైయర్ అఫీషియల్స్ అడిగినప్పుడు వాటిని అందివ్వడము వంటివైతే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దీంట్లో ప్రమోషన్స్ కూడా చాలా ఉంటాయండి. ప్రమోషన్స్ కూడా ఒక 5 ఇయర్స్కి ఒకసారైనా మనము నెక్స్ట్ లెవెల్కి అయితే ప్రమోట్ కావడం అయితే జరుగుతుంది. రికార్డ్ అసిస్టెంట్ తర్వాత సీనియర్ రికార్డ్ అసిస్టెంట్, ఆ విధంగా అయితే ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. సో గాయస్, ఇదండి. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే కోర్స్ తీసుకోండి. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, మీ యొక్క డ్రీమ్ని అచీవ్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా మన వీడియోని షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. ఓకేనా, వారికి కూడా తెలుస్తుంది ఏ జాబ్కి సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎవరు ఎలిజిబుల్ అనేది అందరికీ కూడా తెలుస్తుంది. కాబట్టి వెంటనే షేర్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్, బాయ్.